హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ఈ రోజు నుంచి కూడా ఆసరా పింఛన్లను జమ చేస్తున్నట్లు, ఆగస్టు నెలకు సంబంధించి ఆసరా పింఛన్లను విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక ప్రకటన అయితే చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. ఈ నెలలో ఏమైనా కొత్త పింఛన్లు పంపిణీ చేస్తున్నారా, లేకపోతే పాత ఆసరా పింఛన్ల డబ్బులనే విడుదల చేస్తున్నారా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దాదాపు కొన్ని లక్షల మంది ఈ యొక్క పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇంకా మన ప్రభుత్వం ఏంటంటే కొత్త పింఛన్లు అయితే విడుదల చేయకపోగా ఉన్న పింఛన్లను కూడా సక్రమంగా పంపిణీ చేయడం లేదని మనకు రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఆగస్టు నెలకు సంబంధించి మనకు పింఛన్లను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుని ఇక ఈ రోజు నుంచి ఈ నెల చివరి వరకు కూడా పింఛన్లు జమ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక ఈ రోజు ఏ జిల్లాల వారికి పింఛన్లు జమ అవుతాయి, పాత పింఛన్లు జమ చేస్తున్నారా, లేకపోతే కొత్త పింఛన్లు జమ అవుతున్నాయా అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా చాలా లాస్ట్ వరకు చూడండి వీడియోని. చాలా మంది 2 లేదా 3 నిమిషాలు మాత్రమే చూసి వెళ్ళిపోతున్నారు. తప్పకుండా సపోర్ట్ చేయను నాలాంటి వాడికి. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. చాలామంది చూసి వెళ్ళిపోకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే పంపించాలి. ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు. అందులో నన్ను కూడా ఒకటిగా అనుకుని తప్పకుండా ఈ వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేయండి. 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీ యొక్క సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. మీ సహాయం చాలా విలువైంది. తప్పకుండా పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. తప్పకుండా సహాయం చేయడానికి ముందుకు రావాలి. అంతేకాకుండా సహాయం చేయడమే కాకుండా మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం అండి. తప్పకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా లైక్ బటను వీడియో కిందనే ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ ఎంతో సపోర్ట్గా ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది వారికి కూడా పంపిస్తే వారు కూడా తెలుసుకుంటారు. అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సమాచారాన్ని, ఎన్నో పథకాల సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది. ఈ పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే చేయకుండా వెళ్ళిపోవద్దు. తప్పకుండా సహాయం చేయండి. ఫోన్పే ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీరు హెల్ప్ చేయొచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలు అయితే చూద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ కొత్త చేయూత పింఛన్లు ఎప్పటి నుంచి విడుదల చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తను అయితే చెప్పారండి. ఇక ఈ నెలలో అయినా కొత్త పింఛన్లు విడుదల చేస్తారని లబ్ధిదారులంతా కూడా ఎదురు చూశారు. కానీ మన తెలంగాణ ప్రజలకు మరొకసారి నిరాశ ఎదురైంది. ఎందుకు అంటే ప్రభుత్వం కావాలని ఏం చేయట్లేదు, కానీ ప్రభుత్వం దగ్గర, మన తెలంగాణ ప్రభుత్వం దగ్గర నిధులు అయితే లేవండి, డబ్బులు అయితే లేవు, పైసలు. ఇక పైసలు లేవు కాబట్టి ఖజానా ఖాళీ అయిపోయింది. కాబట్టి మనకు ఈ పథకాలన్నీ కూడా విడుదల చేయడానికి ఇబ్బంది పడుతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎందుకంటే కేవలం 100 రోజుల్లోనే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను కూడా అమలు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. కానీ 100 రోజుల్లో ఇదంతా కూడా సాధ్యం కాలేదు. ఎందుకంటే ఇప్పటికే ఇచ్చినటువంటి హామీలను అమలుకు మనకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోగా చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉందన్నమాట. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి లబ్ధిదారులకు ఊరట కలిగించే విధంగా కూడా మనకు ఈ నెలలో కూడా పాత ఆసరా పింఛన్లనే విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక ఈ రోజు నుంచి కూడా ఈ నెల చివరి వరకు కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, హిజ్రాలు ఇలా అన్ని రకాల డప్పు కళాకారులు కానీ, నేతనులు కానీ అన్ని కేటగిరీల వారికి కూడా 2016 రూపాయల పెన్షన్ అయితే నేరుగా ఖాతాలోకి జమ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక నాలాంటి వికలాంగులు ఎవరైతే ఉన్నారో నాకు కూడా పెన్షన్ పైసలు వస్తాయి.
ఇక ఎవరైతే వికలాంగులు ఉన్నారో అలాంటి వికలాంగులకు కూడా తప్పకుండా 4016 రూపాయల పింఛన్ అయితే జమ చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక అన్ని పోస్ట్ ఆఫీసుల్లో చిల్లర అడిగి తీసుకోవాలని కూడా, అంటే 16 రూపాయల చిల్లర అయితే ఎవరో కొన్ని చోట్ల చిల్లర లేదని, తప్పకుండా మీ 16 రూపాయల పైసలను కూడా అడిగి తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నెల చివరి వరకు కూడా పింఛన్లు ఖాతాల్లోకి జమ అవుతాయి. మీ పోస్ట్ ఆఫీసు లేదా బ్యాంకుకు వెళ్ళి మీ యొక్క పింఛన్లు అయితే తీసుకోండి. మీకు పింఛన్ పైసలు అయితే ఈ రోజు నుంచి కూడా చివరి వరకు జమ అవుతాయండి. అలాగే మనకి కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారు, అలాగే మళ్ళీ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఏమైనా ఉందా అని చాలామంది అడిగారు. తప్పకుండా కొత్త పింఛన్లు అయితే విడుదల చేస్తారండి, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఇక సెప్టెంబర్ నెల నుంచి విడుదల చేసే అవకాశం అయితే ఉంది. అంటే ఈ సెప్టెంబర్ నెల పింఛన్లను వచ్చే నెల అయితే అక్టోబర్లో విడుదల చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆలోపు అన్నీ కూడా సరిచేసుకుని డబ్బులు అనేది సమకూర్చుకొని మనకు ప్రజలకు కొత్త పింఛన్లను, చేయూత పింఛన్లు అందించే అవకాశం ఉంది. ఇక గత ప్రభుత్వం ఇచ్చినట్టుగానే ఈ కొత్త చేయూత పింఛన్లకు సంబంధించి గుర్తింపు కార్డులు అయితే ఇస్తారు. ఈ గుర్తింపు కార్డులతో పాటుగా మీకు ఈ 4000 రూపాయలు, అలాగే వికలాంగులకైతే 6000 రూపాయల పింఛన్ అయితే 16 రూపాయలు లేదు, 4000 మరియు 6000 రూపాయల పింఛన్ అయితే ఇస్తారు. కాబట్టి మనకు వచ్చే నెలలో అయితే జమ చేసే అవకాశం ఉందండి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మనకు ఈ యొక్క పింఛన్లు అయితే తీసుకోలేక, అంటే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అప్డేట్ని అయితే తీసుకొచ్చిందనమాట. ఇక ఖచ్చితంగా కొత్త పింఛన్లు విడుదల చేస్తున్నారంటే తప్పకుండా ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారు. మీటింగ్ అనేది పెట్టి తర్వాత మనకు కొత్త పింఛన్లు అయితే విడుదల చేస్తారు. కాబట్టి అప్పటి వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సిందే. అంతేకాకుండా ఇంకా చాలామంది ఎవరైనా సరే మేము ఇంకా కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందా అని అడుగుతూ ఉన్నారు. తప్పకుండా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. తప్పకుండా మీరందరూ కూడా మీ యొక్క మండల కేంద్రంలో, మీ యొక్క మండల కార్యాలయంలో మీరందరూ కూడా ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి మీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోటోలు, ఫోన్ నెంబర్ వీటి సాయంతో మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా సరే దరఖాస్తులు చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే దరఖాస్తు చేసుకోండి. అంతేకాకుండా కొంతమందికి పింఛన్లు రద్దు చేస్తున్నారు, వివిధ కారణాలు అయితే ఉన్నాయండి. వీటికి మీకు నోటీసులు అయితే ఇస్తారు, ఎందుకు మీ పింఛన్ రద్దు చేశారు, మీకు ఎందుకు పింఛన్ పైసలు అనేది జమ కాలేదనే వివరాలతో కూడా మీకు నోటీసులు అయితే వస్తాయి. అవి చూసుకుని ఒకవేళ మీకు అర్హత ఉంటే కనుక మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకుంటే మీకు ప్రభుత్వం అయితే ఈ కొత్త పింఛన్లను అయితే విడుదల చేయడం జరుగుతుంది. అర్హత ఉన్నవారు ఎవరైనా మిగిలిపోయి ఉంటే కూడా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలో ఏ అకౌంట్ అయితే ఇచ్చింటారో ఆ అకౌంట్ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అనేది ఒకసారి చూసుకుని మీరు పైసలు అయితే తీసుకోండి. చాలామంది జీరో అకౌంట్లో ఇచ్చింటారు, ఆ జీరో అకౌంట్ల వాళ్ళు మామూలు సేవింగ్ అకౌంట్ కిందకైతే ఈ యొక్క ఖాతా అనేది మార్చుకోండి. మీకు పింఛన్ పైసలు అనేది ఇబ్బంది లేకుండా జమ అవుతూ ఉంటాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించి అప్డేటు. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.